హాయర్స్ లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ మనం వెక్టర్స్ టాపిక్ లో రిజల్టెంట్ అన్నది ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్, ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్స్, పాలిగన్ లా ఆఫ్ వెక్టర్స్ యూజ్ చేసి సాల్వ్ చేసాం కదా. సో ఈ రోజు క్లాస్ కి వచ్చేసరికి టైప్స్ ఆఫ్ వెక్టర్స్. సో 14 to 16 డెఫినిషన్స్ ఉంటాయి. సో ఈ టోటల్ త్రూ అవుట్ వెక్టర్స్ అన్నది మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ టైప్స్ ఆఫ్ వెక్టర్స్ లో ఉండే డెఫినిషన్స్ ప్రతిదీ కూడా మనకి ఈ చాప్టర్ డిస్కస్ చేస్తున్నప్పుడు హెల్ప్ అవుతాయి. సో వన్ బై వన్ ఒకటి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ వన్ అన్నది ఈక్వల్ వెక్టర్స్. ఫస్ట్ వన్ ఈక్వల్ వెక్టర్స్. సో ఈక్వల్ వెక్టర్స్ అన్నది ఎప్పుడు అవుతాయి మనకి? ఎప్పుడైనా ఒక టూ వెక్టర్స్ ఏ బార్ అండ్ బి బార్, ఏ బార్ అండ్ బి బార్ ఆర్ represented same physical quantity, are represented by same physical quantity are said to be equal vectors, when they have same magnitude and సేమ్ డైరెక్షన్. సో ఒక టూ వెక్టర్స్ ఎప్పుడైనా ఏ బార్ బి బార్ అనే వెక్టర్స్ ఎప్పుడైనా మనం తీసుకుంటే అవి మనకి సేమ్ ఫిజికల్ క్వాంటిటీని రిప్రజెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లేస్మెంట్ కానీ లేకపోతే వెక్టర్ కానీ, ఈ రెండు వెక్టర్స్ ఏ బార్ బి బార్ కూడా సేమ్ ఫిజికల్ క్వాంటిటీని మనం రిప్రజెంట్ చేయాలి, అది కూడా వెక్టర్ అయి ఉండాలి. సో అవి ఎప్పుడు ఈక్వల్ వెక్టర్స్ అవుతాయి అంట? సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, సేమ్ డైరెక్షన్స్ ఉన్నప్పుడే మనకి ఆ టూ వెక్టర్స్ ఏ బార్ బి బార్ అనేవి ఈక్వల్ వెక్టర్స్ అవుతాయని చెప్తున్నాడు ఇక్కడ డెఫినేషన్ పరంగా. సో మనం ఏ బార్ బి బార్ రిప్రజెంట్ చేస్తున్నప్పుడు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో ఒక యారో హెడ్ తోటి మనం డినోట్ చేస్తాం. ఓకే, ఒక రేలా ఉంది కదా, సో యారో హెడ్ తో మనం డినోట్ చేస్తాం కాబట్టి సో ఏ బార్ అన్నది ఎంత అయితే లెంత్ మీరు తీసుకుంటారో ఈ లెంత్ ఆఫ్ ద లైన్ మ్యాగ్నిట్యూడ్ ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ బి బార్ అనే రే కూడా సేమ్. ఓకే, బి బార్ అనే రే కూడా సేమ్ ఏ బార్ ఎంత అయితే మనకి లైన్ ఉన్నదో ఈ బి బార్ కూడా సేమ్ అంతే మ్యాగ్నిట్యూడ్ ని ఇండికేట్ చేస్తున్నట్టు. ఆ లెంత్ ఆఫ్ ద లైన్ ఏదైతే ఉందో ఇక్కడ నుండి ఇక్కడ వరకు. ఓకే, సో ఈ టోటల్ లెంత్ ఆఫ్ ద లైన్ అనేది మ్యాగ్నిట్యూడ్ ఇండికేట్ చేస్తున్నట్టు. అలానే డైరెక్షన్స్ చూసినట్టయితే ఈ యారో హెడ్ అనేది డైరెక్షన్ ఇండికేట్ చేస్తున్నట్టు. ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టర్. ఓకే, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టర్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టర్స్. ఓకే, సో సేమ్ డైరెక్షన్ ఉండాలి అంటే సేమ్ యారో హెడ్స్ రెండు కూడా సేమ్ డైరెక్షన్ ని ఇండికేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి డైరెక్షన్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అని అనుకుంటే ఈస్ట్ వైపే టూ యారో హెడ్స్ ఉన్నాయి చూడండి. సో అందుకు మనకి డైరెక్షన్ సేమ్ అయ్యి అలానే లెంత్ ఆఫ్ ద లైన్ రెండుకి కూడా సేమ్ ఉన్నది. ఓకే, రెండుకి సేమ్ చూడండి. సో రెండుకి సేమ్ ఉన్నాయి కాబట్టి మనకి మ్యాగ్నిట్యూడ్స్ కూడా సేమ్. సో మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి కాదు, ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లేస్మెంట్ 5 మీటర్స్ ఇండికేట్ చేసాం అనుకోండి, ఈ 5 మీటర్స్ మనకి మ్యాగ్నిట్యూడ్ అంటారు. మ్యాగ్నిట్యూడ్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్ ఇంటూ యూనిట్, అది మనకి మ్యాగ్నిట్యూడ్ ఇండికేట్ చేస్తున్నాడు. ఓకే, సో ఇది మనకి. సో ఇందులో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ మనకు కొన్ని ఉన్నాయి ఈక్వల్ వెక్టర్స్ లో. సో ఫస్ట్ వన్ కి వచ్చేసరికి ఇఫ్ ఏ బార్ ఇస్ ఈక్వల్స్ టు బి బార్, వెక్టర్ ఏ బార్ అన్నది బి బార్ కి ఈక్వల్ అయితే దెన్ magnitude of A is equals to magnitude of B. ఆల్వేస్ ఎప్పుడు కూడా మనకి వెక్టార్ ఏ బార్ అన్నది బి బార్ కి ఈక్వల్ గా ఉందంటే వెక్టార్ ఫార్మ్ ఇది. ఓకే, వెక్టార్ ఫార్మ్ కి వచ్చేసరికి ఎప్పుడు కూడా ఒక వెక్టార్ రిప్రజెంట్ చేయాలంటే మనకి మ్యాగ్నిట్యూడ్ ఇంటూ డైరెక్షన్ రెండు ఉండాలి ఇక్కడ. ఓకే, సో ఈ మ్యాగ్నిట్యూడ్ మనకి ఏమవుతుంది, ఈ ఏ ఇజ్ ఈక్వల్స్ టు బి అని రాసాం చూసావా, ఈ ఏ ఇజ్ ఈక్వల్స్ టు బి అన్నది మనకి మ్యాగ్నిట్యూడ్ అనమాట. ఓకే, మాడ్యులస్ అప్లై చేస్తే మనకి జస్ట్ ఒక నెంబర్ ఆల్ఫాబెట్ మాత్రమే ఉంటుంది అక్కడ. ఓకే, సో మ్యాగ్నిట్యూడ్స్ రెండు కూడా ఈక్వల్ అవుతాయి అంటున్నాడు. సో ఇక్కడ కరెక్టే కదా వాడు చెప్పిన పరంగా. సో బి బార్ కూడా సేమ్ లెంత్ ఉంది కాబట్టి ఇది కూడా 5 మీటర్స్. సో ఏ బార్ ఇజ్ ఈక్వల్స్ టు బి బార్ ఉందంటే వెక్టర్స్ అన్నవి ఎప్పుడు కూడా మనం మ్యాగ్నిట్యూడ్ తో డైరెక్షన్ మనం మల్టిప్లై చేస్తే వెక్టర్ ఫిజికల్ క్వాంటిటీ వస్తుంది. సో అలాంటప్పుడు మనకి ఏమవుతుంది, ఏ ఇజ్ ఈక్వల్స్ టు బి అంటున్నాడు అంటే మ్యాగ్నిట్యూడ్స్ ఎప్పుడు సేమ్ ఉంటాయని చెప్తున్నాడు, వెక్టర్స్ కానీ సేమ్ ఉంటాయి. అదే కానీ నెక్స్ట్ బట్ ఇఫ్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు బి, మ్యాగ్నిట్యూడ్స్ ఈక్వల్ ఉన్నంత మాత్రం వెక్టర్స్ ఎప్పుడు కూడా ఈక్వల్ ఉండవు. ఓకే, డజంట్ ఆల్వేస్ ఇంప్లై A bar is not equal to B bar. Okay, sorry, equal to B bar.
సో ఇక్కడ మనకి ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అయినంత మాత్రాన మ్యాగ్నిట్యూడ్స్ ఈక్వల్ అయినంత మాత్రాన మనకి ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు బి బార్ అవ్వదు అంటే వెక్టర్స్ సేమ్ ఉండవని చెప్తాడు. సో దీని ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే మనకి ఇక్కడ 2 యారో హెడ్స్ చూడండి ఒకసారి. ఈ 2 వెక్టర్ యారో హెడ్స్ ఏ డైరెక్షన్ వెళ్తున్నాయి, ఈస్ట్ లో వెళ్తున్నాయి. బట్ లెంత్ ఆఫ్ ద లైన్ మాత్రం ఈ రెండింటికి ఈక్వల్ అని చెప్తాడు. ఓకే, లెంత్ ఆఫ్ ద లైన్ 5 మీటర్స్ కదా, అంటే ఇక్కడ మనం మెన్షన్ చేసాను చూడండి 5 మీటర్స్ కదా. బట్ డైరెక్షన్స్ మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఏ బార్ అనేది ఈస్ట్ కి వెళ్ళింది అనుకుందాం. ఓకే, బి బార్ అనేది ఇప్పుడు నార్త్ వైపు చూపిస్తే ఆ యారో డైరెక్షన్, ఓకే యారో హెడ్ డైరెక్షన్ నార్త్ వైపు ఉంటే సో అలాంటప్పుడు మనకి ఏమవుతుంది, ఏ బార్ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి బార్ ఇలాంటి కండిషన్ లో. సో అందుకే ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అయినంత మాత్రాన డజంట్ ఆల్వేస్ ఇంప్లై ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు బి బార్ అవ్వదు, ప్రతిసారి అవ్వదు. సో ఇక్కడికి వచ్చేసరికి మాత్రం వెక్టర్ ఫార్మ్స్ గానీ ఈక్వల్ గా ఉన్నాయి అంటే మాత్రం ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అన్నది అవుతుంది. ఓకే, సో ఇది మాత్రం సాటిస్ఫై అవుతుంది. సో ఇది మనకి ఈక్వల్ వెక్టర్స్. నెక్స్ట్ వచ్చేసరికి ప్యారలల్ వెక్టర్స్ ఏంటో చూద్దాం. ప్యారలల్ వెక్టర్. సో దీని డెఫినేషన్ ఏంటో చూద్దాం. టూ వెక్టర్స్ ఏ బార్ అండ్ బి బార్ ఆర్ సెట్ టు బి ప్యారలల్ వెన్. సో టూ వెక్టర్స్ ఏ బార్ అండ్ బి బార్ ప్యారలల్ అవుతాయంట. ఎప్పుడు అవుతాయంట, ఇఫ్ దే బోత్ హ్యావ్ సేమ్ డైరెక్షన్స్ లో ఉండాలి. ఓకే, 2 కండిషన్స్ ఉంటాయి, ఈ 2 కండిషన్స్ కూడా సాటిస్ఫై అవ్వాలి. నెక్స్ట్ సెకండ్ వన్ కి వచ్చేసరికి ద magnitude of one vector is scalar multiple of the other vector. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితేనే మనకి అది ప్యారలల్ వెక్టర్స్ అవుతుంది. సో మనకి ఫస్ట్ వెక్టర్ ఏ బార్ అన్నాడు కదా. ఓకే, ఏ బార్ లెంత్ ఏదైతే ఉందో లెంత్ ఆఫ్ ద లైన్ కన్నా నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ బి బార్ అనే వెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ 2 times ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ అని మెన్షన్ చేశాం. ఓకే, డైరెక్షన్స్ చూడండి, వాడు ఫస్ట్ కండిషన్ లో ఏమన్నాడు, బోత్ హ్యావ్ సేమ్ డైరెక్షన్స్ అన్నాడు. సో రెండు కూడా సేమ్ డైరెక్షన్స్ లో మెన్షన్ చేశా. ఓకే, మనకు ఉండే రెఫరెన్స్ డైరెక్షన్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఉన్నాయి కదా. సో దాని ప్రకారంగా రెండు కూడా ఈస్ట్ వైపే యారోహెడ్స్ మెన్షన్ చేశాను. సో సేమ్ డైరెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వన్ వెక్టర్ ఈజ్ స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ ద అదర్ వెక్టర్ అన్నాడు. స్కేలార్ మల్టిపుల్ అంటే ఈ నెంబరే. ఓకే, సో నెంబర్ తో ఎప్పుడైనా మల్టిప్లై అయితే ఆ వెక్టర్ కి, ఓకే సో అప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి బార్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 2 times ఇంక్రీజ్ అయింది. సో ఇది మనకి ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు 2a బార్ అనేది మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఈ సెకండ్ పాయింట్. ఓకే, సో దాన్ని బట్టి magnitude of b bar is twice the magnitude of vector a bar అని మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఆల్సో దే బోత్ హ్యావ్ సేమ్ డైరెక్షన్స్. రెండు కూడా మనకి సేమ్ డైరెక్షన్స్ కూడా ఉన్నాయి, మనకు ఆల్రెడీ డయాగ్రామ్ లో మెన్షన్ చేశారు. ఓకే, అలాంటి కండిషన్స్ లో మనకి 2 వెక్టర్స్ అన్నవి ప్యారలల్ వెక్టర్స్ అవుతాయి. డైరెక్షన్ సేమ్ ఉండాలి. అలానే నెక్స్ట్ ఏదైతే సెకండ్ వెక్టర్ ఉంటుందో ఏదో ఒక వెక్టర్, సెకండ్ వెక్టర్ అని కాదు ఎనీ వెక్టర్, మనకి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫస్ట్ వెక్టర్ అనేది సమ్ స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ ద అదర్ వెక్టర్ తో ఈక్వల్ అవ్వాలి. అప్పుడు మనకి సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై అవుతుంది. అప్పుడు ఈ 2 కూడా సాటిస్ఫై అయితేనే అది మనకి ప్యారలల్ వెక్టర్స్ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ ది యాంటీ ప్యారలల్ వెక్టర్స్ చూద్దాం. ఇప్పుడు థర్డ్ వన్ యాంటీ ప్యారలల్ వెక్టర్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇది. సో టూ వెక్టర్స్ ఏ బార్ అండ్ బి బార్ ఆర్ said to be anti-parallel when 2 conditions ఉంటాయి again. Okay, first condition both have opposite directions, and next one second one కి వచ్చేసరికి magnitude of one vector is scalar multiple of the
magnitude of other vector. Okay, so second point, first parallel vector ki alane anti parallel vector ki common point, but first point చూడండి ఒకసారి, both have opposite directions అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెక్టర్ ఏ బార్ అనేది ఈస్ట్ వైపు కానీ ఉంటే మన రిఫరెన్స్ డైరెక్షన్ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ లో, ఓకే, ఈస్ట్ వైపు యారో హెడ్ ఉందనుకోండి, అదర్ వెక్టర్ అన్నది మనకి వెస్ట్ సైడ్ మనం మెన్షన్ చేసుకోవాలి. ఓకే, సో అప్పుడు మనకి అవి రెండు కూడా యారో హెడ్స్ చూడండి ఆపోజిట్ లో ఉన్నాయి, దీన్ని మనం యాంటీ ప్యారలల్ అంటాం. సో దీని యొక్క సెకండ్ పాయింట్ చూద్దాం. మాగ్నిట్యూడ్ ఆఫ్ వన్ వెక్టర్ is స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ ద అదర్ వెక్టర్ అన్నాడు. సో ఇక్కడ కూడా సేమ్ నేను ఏం అప్లై చేస్తాను ప్రీవియస్ కేసులోనే, b bar is equals to twice the magnitude of the first vector తో మల్టిప్లై చేశారు. సో మనకి లెంత్ ఇక్కడ చూసినట్టయితే దీనికి డబుల్ అయింది, చూసారా లెంత్ ఆఫ్ ద లైన్. సో సెకండ్ పాయింట్ అనేది సాటిస్ఫై అయింది. అలానే యారో హెడ్స్ చూడండి ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఉన్నాయి కాబట్టి మనకి ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఉంటే మనకి యాంటీ ప్యారలల్ వెక్టర్స్ అంటాం. ఈ రెండు సాటిస్ఫై అయితే. సో దీనికి ఎగ్జాంపుల్ మనకి సేమ్ అదే తీసుకున్నాం, కాకపోతే b bar is equals to minus 2a bar అని రాయాలి ఇక్కడ. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్. సో దీన్ని మనం అలా రాస్తాం ఇక్కడ, magnitude of b bar is twice the magnitude of a bar and both are in opposite directions. Okay, ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఉండాలి కంపల్సరీ, అప్పుడే యాంటీ ప్యారలల్ వెక్టర్స్ అంటాం. అలానే మనకి యాంగిల్ కూడా మనకి ఇక్కడ వచ్చేసరికి 180 degrees ఉంటుంది ఎప్పుడు కూడా ఈ టూ వెక్టర్స్ కి. ఓకే, ఇందా కేసులో 0 degrees ఉంటుంది, సేమ్ డైరెక్షన్స్ లో ఉంటాయి కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ వన్ చూద్దాం, ఫోర్త్ వన్, కొలీనియర్ వెక్టర్స్. ఓకే, సో two or more vectors, okay, are said to be collinear if they parallel to the if they are parallel to the same line. Okay, if they are parallel to the same line. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. ఓకే, చెప్తాను దీని మీనింగ్, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఓకే, సో మనకు ఒక రెఫరెన్స్ లైన్ m bar అనే వెక్టర్ తీసుకుందాం. ఓకే, సో p bar, ఇది a bar అనే వెక్టర్, ఇది c bar అనే వెక్టర్, ఇది d bar అనే వెక్టర్. సో ఇక్కడ మనకి మీనింగ్ ఏంటంటే ఇది మనకి కామన్ సపోర్ట్. ఓకే, ఇవన్నీ వెక్టార్స్ కి కూడా ఈ m bar అనే లైన్, డాటెడ్ లైన్ ఏదైతే ఉందో ఇది రెఫరెన్స్ సపోర్ట్. ఓకే, సో రెఫరెన్స్ లైన్ దగ్గరికి ఏవైతే వెక్టార్స్ ప్యారలల్ గా ఉంటాయో, సేమ్ లైన్ అన్నాడు కదా, సేమ్ లైన్ కి ఏవైతే వెక్టార్స్ ప్యారలల్ గా ఉంటాయో అన్ని వెక్టార్స్ కూడా కొలీనియర్ అని చెప్తున్నాడు. సో ఈ m bar అనే వెక్టార్ ఏదైతే ఉందో రెఫరెన్స్ లైన్ ఆర్ సేమ్ లైన్, దానికి ప్యారలల్ గా ఉండే వెక్టార్స్ ఏవైతే ఉన్నాయో ABCD అవన్నీ కూడా కొలీనియర్. ఓకే, సో ఏ వెక్టార్స్ మనకి ప్యారలల్ గా ఉన్నాయి, a bar ఒకటి ప్యారలల్ గా ఉంది ఈ m bar అనే లైన్ కి, నెక్స్ట్ c bar అనే వెక్టార్ ప్యారలల్ గా ఉంది, అలా నెక్స్ట్ d bar అనే వెక్టార్ ప్యారలల్ ఉంది. బట్ b bar ఎలా ఉంది, పెర్పెండిక్యులర్ గా ఉంచండి, ఈ లైన్ కి ఇది పెర్పెండిక్యులర్ గా ఉంది. సో పెర్పెండిక్యులర్ గా ఉంటే మాత్రం అవి కొలీనియర్ అవ్వవు, ఓన్లీ ప్యారలల్ గా ఉంటేనే ఈ రెఫరెన్స్ లైన్ ఆర్ సేమ్ లైన్ కి ఏవైతే వెక్టర్స్ ప్యారలల్ గా ఉంటాయో అవన్నీ కూడా కొలీనియర్ వెక్టర్స్ అవుతాయి. సో a bar, c bar, d bar ఆర్ కొలీనియర్ వెక్టర్స్. ఓకే, కొలీనియర్ వెక్టర్స్, ఇది దీని డెఫినేషన్ యొక్క ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, జీరో వెక్టర్ ఆర్ నల్ వెక్టర్. ఓకే, సో దీని యొక్క డెఫినేషన్ ఏంటంటే ఏ వెక్టర్ whose magnitude is zero, okay, and whose direction is indeterminate, then the vector is known as జీరో వెక్టర్. ఓకే, సో ఇప్పుడు దీని యొక్క ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అంటే దీని యొక్క డెఫినేషన్ ఏంటంటే
మనకి ఏదైనా వెక్టార్ ఉందనుకోండి, ఆ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ 0 అవ్వాలి. ఓకే, కంపల్సరీ 0 అవ్వాలి. అండ్ డైరెక్షన్ కూడా మనం డిఫైన్ చేసే డైరెక్షన్ లో ఉండలేదు. ఓకే, అది నార్త్ వెళ్తుందా, ఈస్ట్ వెళ్తుందా, సౌత్ వెళ్తుందా, అలానే వెస్ట్ వెళ్తుందా అన్నది మనం డిఫైన్ చేయలేం. అలాంటి వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి 0 వెక్టర్ ఆర్ నల్ వెక్టర్ అంటాం. సో ఇందులో ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఒక 5 ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఎప్పుడైనా ఒక వెక్టార్ అన్నది దాని యొక్క నెగిటివ్ వెక్టార్ తో గానీ మనం ఎప్పుడైనా ఎడిషన్ చేస్తే మనకు వచ్చే అవుట్కమ్ ఏదైతే ఉంటుందో అది నల్ వెక్టారే అవుతుంది, ఆ 0 వెక్టార్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ వన్ కి వచ్చేసరికి ఇఫ్ ఏ బార్ ప్లస్ 0 బార్ ఓకే ఈజ్ ఈక్వల్స్ టు 0 బార్ ప్లస్ ఏ బార్ అయితే సో మనకు వచ్చే అవుట్కమ్ ఎప్పుడు కూడా ఏ బార్ అనే వెక్టార్ మాత్రమే వస్తుంది. ఓకే, థర్డ్ వన్ కి వచ్చేసరికి ఇఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు 0 బార్. ఓకే, సో నెక్స్ట్ వన్ కి వచ్చేసరికి ఎప్పుడైనా 2 వెక్టార్స్ అన్నవి మనకి నల్ వెక్టార్ కి ఈక్వల్ అయితే దెన్ మనకి ఏ బార్ అనే వెక్టార్ ఎప్పుడు కూడా బి బార్ అనే వెక్టార్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటది. అంటే నెగిటివ్ కదా, ఈ ప్లస్ బి బార్ అన్నది ఆర్హెచ్ఎస్ కి వెళ్తే మైనస్ బి బార్ అవుతుంది, నెగిటివ్ వెక్టార్ కింద ఉంటుంది. ఓకే, సో డైరెక్షన్స్ డిఫరెంట్ అనమాట, మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉన్నా సరే డైరెక్షన్స్ డిఫరెంట్ అని మీనింగ్ ఇది. నెక్స్ట్ ఇప్పుడు వరకు ఎడిషన్స్ కోసం చూసాం కదా, నెక్స్ట్ మల్టిప్లై కూడా చేద్దాం. ఏదైనా ఒక స్కేలార్ నెంబర్ తోటి నల్ వెక్టార్ ని ప్రొడక్ట్ చేసిన ఓకే మనకు వచ్చే అవుట్కమ్ అన్నది మళ్ళీ నల్ వెక్టార్ ఆర్ 0 వెక్టారే. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ కి వచ్చేసరికి ఏదైనా 0 అనే వాల్యూతో ఏదైనా వెక్టార్ తో ఏ బార్ తో మల్టిప్లై చేసినా సరే మనకు వచ్చే అవుట్కమ్ ఓకే సో ఆన్సర్ అనేది మళ్ళీ నల్ వెక్టార్. ప్రోడక్ట్ ఎప్పుడు 0 తో మనం చేసినా సరే మనకు వచ్చే 0 వెక్టారే వస్తుంది లాస్ట్ లో. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ 0 వెక్టార్. నెక్స్ట్ యూనిట్ వెక్టార్ అంటే ఏంటో చూద్దాం. సిక్స్త్ వన్ యూనిట్ వెక్టార్. Okay, next 6th one unit vector. A vector whose magnitude is 1 unit. Okay, then it is called or known as unit vector. So unit vectors ఎప్పుడు కూడా ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే యూనిట్ వెక్టర్స్ are represented by a cap. ఓకే, సో ఇలా మనం క్యాప్ ఆర్ హ్యాట్ తో మనకి ఇండికేట్ చేయాల్సి ఉంటది ఏ పెన్. ఓకే, సో ఏ క్యాప్ ఆర్ ఏ హ్యాట్ అంటాం. దీన్ని ఎలా మనం ప్రొనౌన్స్ చేయాలంటే ఎలా రీడ్ చేయాలి, ఏ క్యాప్ ఆర్ ఏ హ్యాట్ అన్నది మనం ఇక్కడ దీని యొక్క ఇండికేషన్. దీన్ని ఎలా రీడ్ చేయాలంటే ఏ క్యాప్ ఆర్ ఏ హ్యాట్. మనం ఎప్పుడు కూడా సమ్స్ గట్ట చేసేటప్పుడు నేను ఏ క్యాప్ అని ఎక్కువగా యూజ్ చేస్తుంటాను, మీరు అలాగైనా వాడచ్చు, ఏ క్యాప్ ఆర్ ఏ హ్యాట్ అని అంటాం అనమాట. ఓకే, యూనిట్ వెక్టార్ ఒక ఫార్ములా ఉంది. ఏ క్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు వెక్టార్ ఏ బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్. ఇది మనకి యూనిట్ వెక్టార్ ఫార్ములా, చాలా ఇంపార్టెంట్. ఇది ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కంప్లీట్ గా యూనిట్ వెక్టార్స్ ఎప్పుడైనా మనం ప్రాబ్లమ్స్ ఇచ్చాడు అంటే వెక్టార్ ఫార్మ్ ఏదైతే ఉందో దాన్ని మనం మ్యాగ్నిట్యూడ్ తో మనం డివైడ్ చేయాలి. సో ఇక్కడ మనకి డినామినేటర్ ఏదైతే ఉందో వేర్ modulus of a bar is called magnitude of vector a bar అనేసి మనం ఇక్కడ ప్రొనౌన్స్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా మనం ప్రొనౌన్స్ చేయాల్సి ఉంటుంది. మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ అని ఎప్పుడైనా వచ్చింది అంటే మాత్రం దాన్ని మనకి ఏమి ఇస్తుంది, దాని యొక్క అవుట్కమ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ ఏ బార్ కి మనకి ఇండికేట్ చేస్తున్నట్టు. ఓకే, సో దీంట్లో మళ్ళీ అగైన్ 2 నోట్ పాయింట్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ నోట్ పాయింట్స్. ఫస్ట్ వన్, మాగ్నిట్యూడ్ అన్నది ఎప్పుడైనా సరే మాడ్యులస్ కానీ యూనిట్ వెక్టర్ కి ఎప్పుడైనా అప్లై చేసాం అనుకోండి, యూనిట్ వెక్టర్ కి ఎప్పుడు మాడ్యులస్ అప్లై చేసినా సరే దాని యొక్క వాల్యూ ఎప్పుడు కూడా యూనిటీ. ఓకే, అంటే 1 వాల్యూ. అలాగే నెక్స్ట్ సెకండ్ది ఏ వెక్టర్, ఇది ఇంకో ఇంపార్టెంట్ ప్రాపర్టీ దీనిండి. సో ఏ వెక్టర్ సి బార్ ఈజ్ ప్యారలల్ టు వెక్టర్ ఏ బార్ and having magnitude same as that of b bar. Okay, is given by, సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సి బార్ అనే వెక్టర్ నేను డిజైన్ చేయాలి. వెక్టర్ ఎప్పుడు కూడా ఏం చెప్పాను, ఒక వెక్టర్ ని మనం రిప్రజెంట్ చేసుకోవాలంటే మ్యాగ్నిట్యూడ్ తో పాటు డైరెక్షన్ ఉండాలని రిప్రజెంటేషన్ అన్నది మీకు ఆల్రెడీ స్టార్టింగ్ ఫస్ట్ టాపిక్
ఈక్వల్ వెక్టర్స్ చెప్పినప్పుడు చెప్పాను స్టార్టింగ్ లో ఎప్పుడైనా ఒక వెక్టర్ ను ఫామ్ చేయాలంటే మ్యాగ్నిట్యూడ్ ఇంటూ డైరెక్షన్ ఆ ప్రోడక్ట్ వెక్టర్ ఫిజికల్ క్వాంటిటీని మనకి రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పాను. సో ఇక్కడికి వచ్చేసరికి ఏ వెక్టర్ సి బార్ ఈస్ ప్యారలల్ టు వెక్టర్ ఏ బార్ అన్నాడు. అంటే సి బార్ యొక్క వెక్టర్ ఏ డైరెక్షన్ ఉంటుందో ఏ బార్ అనే వెక్టర్ కూడా అదే డైరెక్షన్ లో ఉంటుందంట. ఓకే, సో డైరెక్షన్ కోసం ఆల్రెడీ చెప్పేశాడు కాబట్టి డైరెక్షన్ మనకి సి బార్ యొక్క డైరెక్షన్ ఏమవుతుంది, ఏ బార్ ఏ డైరెక్షన్ ఉంటే ఆ డైరెక్షనే కదా ఉంటది. సో అది ఫార్మ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే అండ్ హ్యావింగ్ మ్యాగ్నిట్యూడ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ బి బార్ అన్నాడు. అంటే మనకి సి బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ దేనికి ఈక్వల్ అవుతుందంట, బి బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉందో దానికి ఈక్వల్ అవుతుంది అని చెప్తున్నాడు. సో సి బార్ అనే వెక్టర్ ఫామ్ చేయాలి అంటే న్యూ వెక్టర్ అనేది సి బార్ అనేది మనం ఫామ్ చేయాలంటే ఏ బార్ యొక్క డైరెక్షన్ తెలిస్తే సరిపోద్ది ఈ ఫార్ములా యూజ్ చేసుకొని, అలానే బి బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కానీ తెలిస్తే మనం ఒక న్యూ వెక్టర్ సి బార్ అనేది మనం ఫామ్ చేసుకోవచ్చు. సో ఈ 2 పాయింట్స్ కూడా మనకి ప్రాబ్లమ్స్ చేసినప్పుడు చాలా హెల్ప్ అవుతాయి మనకి. సో నెక్స్ట్ చూద్దాం. 7th వన్, ఆర్థోగోనల్ వెక్టర్స్. ఆర్థోగోనల్ వెక్టర్స్. ఓకే, సో దీనికోసం డిస్కస్ చేద్దాం. సో దీని డెఫినేషన్ ఏంటంటే ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ two vectors is 90 degree, then the vectors are called orthogonal vectors. ఓకే, సో ఇది మనకి ఆర్థోగోనల్ వెక్టర్స్ యొక్క డెఫినేషన్. సో ఈ ఆర్థోగోనల్ వెక్టర్స్ లో మనకి యూనిట్ వెక్టర్స్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. ఓకే, సో ఎప్పుడైనా వెక్టర్ అన్నది మనం రిప్రజెంట్ చేసి చూపించాలంటే మ్యాగ్నిట్యూడ్ తో పాటు డైరెక్షన్ అన్నాం కదా, ఆ డైరెక్షన్స్ ఎప్పుడు కూడా ఈ ఆర్థోగోనల్ యూనిట్ వెక్టర్స్ ఆర్ దీనికి ఇంకో పేరు కూడా ఉంది బేస్ వెక్టర్స్ అని కూడా పిలుస్తాం అన్నమాట. ఈ బేస్ వెక్టర్స్ ఆర్ యూనిట్ వెక్టర్స్ తోటే మనం రిప్రజెంట్ చేసి చూపించాలి డైరెక్షన్స్ ని. ఓకే, సో మనకు ఆల్రెడీ 3D స్పేస్ కోఆర్డినేట్ సిస్టమ్ ఉంది కాబట్టి ఆ 3D స్పేస్ కోఆర్డినేట్ సిస్టమ్ XYZ యాక్సిస్ కదా మనకి. సో XYZ యాక్సిస్ ఏవైతే ఉన్నాయో ఆ యాక్సిస్ మీదే మనకి యూనిట్ వెక్టర్స్ I క్యాప్, J క్యాప్, K క్యాప్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. సో ఆర్థోగోనల్ వెక్టర్స్ అంటే ఏదో కాదు, XY యాక్సిస్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో ఉండే యాంగిల్ అంతా 90 డిగ్రీస్ ఉంటాయి కదా. అలానే రిమైనింగ్ XZ యాక్సిస్ మధ్య పర్పెండిక్యులర్ ఉంటుంది డైరెక్షన్, YZ మధ్యలో ఉండే యాంగిల్ కూడా పర్పెండిక్యులర్ గా ఉంటుంది. సో వీటి మీద మనకు ఉండే ఎగ్జిస్ట్ XYZ ఏదైతే యాక్సిస్ ఉన్నాయో వాటి మీద ఎగ్జిస్ట్ అయి ఉండే మనకి వెక్టర్స్ ని మనం యూనిట్ వెక్టర్స్ అంటాం. సో I క్యాప్ హియర్, I క్యాప్, J క్యాప్, K క్యాప్ ఆర్ కాల్డ్ ఆర్థోగోనల్ యూనిట్ వెక్టర్స్. ఓకే, సో దీన్ని మనం ఆర్థోగోనల్ యూనిట్ వెక్టర్స్ అంటాం. సో ఇవి ఎప్పుడు కూడా రైట్ హ్యాండ్ ట్రైడ్ మనకి ఫార్మ్ చేస్తాయి. ఓకే, దీస్ వెక్టర్స్ ఫార్మ్ రైట్ హ్యాండ్ ట్రైడ్. ఓకే, ట్రైడ్ ని ఫార్మ్ చేస్తాయి. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం ఒక రైట్ హ్యాండ్ తీసుకున్నాం అనుకోండి, సో ఈ తంబు అలానే ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్ ఈ మూడు కూడా మనకి XYZ యాక్సిస్ ని ఇండికేట్ చేసి చూపిస్తే మనం ఏమైనా ఒక 2 ఫింగర్స్ ని రోల్ చేసి చూపించాం అనుకోండి, ఆ అదర్ ఫింగర్ ఏదో ఒక యాక్సిస్ ని రిప్రజెంట్ చేసి చూపిస్తే దాన్ని బట్టి కూడా మనం ఒక రెఫరెన్స్ కింద మనం రైట్ హ్యాండ్ థంబ్ రూల్ కింద కానీ మనం వాడుకోవచ్చు. ఓకే, ఆ రైట్ హ్యాండ్ ట్రైన్ ఫార్మ్ చేస్తుంది కాబట్టి అలా కూడా మనం I క్యాప్, J క్యాప్, K క్యాప్ ని మెమరైజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ వెక్టర్స్ ని మనం ఓకే వెక్టర్ ఫార్మ్ లో మనం ఇండికేట్ చేసి చూపించుకోవాలంటే ఫస్ట్ యూనిట్ వెక్టర్ ఫార్ములా ఇందాక ఏం చెప్పాను మీకు, A క్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు A బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ A బార్. ఇదే కదా యూనిట్ వెక్టర్ ఫార్ములా మీకు చెప్పాను. సేమ్ అలానే మనకి ఇప్పుడు X యాక్సిస్ మీద ఉండే యూనిట్ వెక్టర్ అంతా I క్యాప్ ని మనం అలా రాసుకోవచ్చు. ఈ యాక్సిస్ లో ఉండే వెక్టర్ ఏమనుకున్నాం మనం, X అని అనుకున్నాం. సో X బార్ బై మాడ్యులస్ ఆఫ్ X బారే కదా అవుతుంది మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే. సో వెక్టర్ X బార్ అన్నది నువ్వు కావాలి అంటే క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే మ్యాగ్నిట్యూడ్ ఇంటూ డైరెక్షనే కదా మనకి అవుతుంది. మనకి దాని యొక్క ప్రోడక్ట్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ప్రోడక్టే మనకి వెక్టర్ అన్నది రిప్రజెంట్ చేసి చూపిస్తున్నట్టు. సో X బార్ ఈజ్ ఈక్వల్స్ టు XI క్యాప్ అన్నది వాల్యూ అవుతుంది దీనికి X బార్ అనే వెక్టర్ కి. అలానే సిమిలర్లీ J క్యాప్ కి ఏమవుతుంది మనకి, J క్యాప్ ఏ యాక్సిస్ లో ఉంది, Y యాక్సిస్ లో ఉంది. సో Y బార్ బై magnitude of y bar is equals to that implies ఇక్కడ మనకి y bar అనే వెక్టర్ కావాలంటే
మ్యాగ్నిట్యూడ్ ఎప్పుడైనా క్యాలిక్యులేట్ చేస్తున్నా డైరెక్ట్ గా మీరు ఆల్ఫాబెట్ కింద కూడా రిప్రజెంట్ చేయొచ్చు. అందుకే నేను మాడ్యులస్ కింద రాయకుండా ఈ వెక్టర్ కి డైరెక్ట్ గా ఆల్ఫాబెట్ తో మెన్షన్ చేస్తున్నాను. అలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. y ఇంటూ జే క్యాప్ కదా అవుతుంది. సిమిలర్లీ జెడ్ యాక్సిస్ లో ఉన్నది కూడా మనకి ఏమవుతుంది, జెడ్ బార్ ఇజ్ ఈక్వల్స్ టు జెడ్ అన్నది మనకి ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అవుతుంది. ఓకే, డైరెక్షన్ ఏమవ్వాలి, కే క్యాప్ అవ్వాలి. సో ఇది మనకి ఆర్థోగోనల్ యూనిట్ వెక్టర్స్ యొక్క వెక్టర్ ఫార్మ్ అన్నమాట. ఎక్స్ బార్, వై బార్, జెడ్ బార్ అన్నది. ఓకే, నెక్స్ట్ ఏంటో చూద్దాం. 8th వన్, ఫిక్స్డ్ వెక్టర్. ఫిక్స్డ్ వెక్టర్. ఓకే, ఫిక్స్డ్ వెక్టర్ డెఫినేషన్ ఏంటో చూద్దాం. ఫిక్స్డ్ వెక్టర్ ఈజ్ ద వెక్టర్. ఫిక్స్డ్ వెక్టర్ ఈజ్ ద వెక్టర్ whose initial point or tail point is fixed. ఓకే, సో ఫిక్స్డ్ అయి ఉంటుంది టెయిల్ పాయింట్ కానీ మనకి ఇనీషియల్ పాయింట్ కానీ. దీని ఇంకో పేరు కూడా ఉంది. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ లోకలైజ్డ్ వెక్టర్ అంటాం మనం. లోకలైజ్డ్ వెక్టర్, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో లోకలైజ్డ్ వెక్టర్ అని కూడా మనం ఇక్కడ దీన్ని మనం పిలుస్తాం అనమాట. సో నెక్స్ట్ ఇందులోకి వచ్చేసరికి ఫిక్స్డ్ వెక్టర్ మళ్ళీ మనం 2 పార్ట్స్ లో మనం డిస్కస్ చేస్తాం. పోర్షన్ వెక్టర్, సెకండ్ వన్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అనే 2 టాపిక్స్ లో మళ్ళీ ఈ ఫిక్స్డ్ వెక్టర్ ని డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఫిక్స్డ్ పొజిషన్ వెక్టర్ కదా. సో పొజిషన్ వెక్టర్ అంటే ఏంటో చూద్దాం. పొజిషన్ వెక్టర్, సో దీని డెఫినేషన్ ఏంటంటే ఏ వెక్టర్ which represents position of a point about a fixed origin is known as position vector. ఓకే, సో మనకి పొజిషన్ వెక్టర్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు 3D స్పేస్ కోఆర్డినేట్ సిస్టమ్ ఉంది కదా. 3D స్పేస్ కోఆర్డినేట్ సిస్టమ్ లో ఎక్స్, వై, జెడ్ యాక్సిస్ ఉంటుంది. సో ఈ 3D స్పేస్ లోని మనం ఒక పాయింట్ ఏదో ఒకటి ఇండికేట్ చేసుకున్నాం, ఏ అనుకున్నాం, లెట్ ఇట్ బి ఏ. సో ఈ ఏ అనే పాయింట్ మనకి ఏమంటున్నాడు, పొజిషన్ వెక్టర్ తో రిప్రజెంట్ చేసి చూపించమంటున్నాడు. సో దాని వెక్టర్ ఫార్మ్ కూడా ఎలా రాయాలో చెప్తాను ఇప్పుడు. సో వెక్టర్ విచ్ రిప్రజెంట్స్ పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్, నేను ఏ అనే పొజిషన్ ని నేను ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ పొజిషన్ వెక్టర్స్ లో. ఓకే, సో ఈ ఏ అనే పాయింట్, ఈ పొజిషన్ ని నేను మెజర్ చేయాలి అనుకుంటే ఎక్కడ నుండి మెజర్ చేయమంటున్నాడు, ఆరిజిన్ నుండి మనకి మెజర్ చేయమంటున్నాడు. ఇది ఆరిజిన్ కదా, XYZ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో ఆరిజిన్ నుండి మనకి ఏ బార్ అనే పాయింట్ ఏదైతే ఉందో దాని పొజిషన్ ని మనం మెజర్ చేయాలి. ఆ పొజిషన్ మనం ఇక్కడ పొజిషన్ వెక్టర్ ఆర్ బార్ తో మనం ఇండికేట్ చేసి చూపిస్తాం ఇక్కడ. ఓకే, ఆర్ బార్ అన్నది ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ పొజిషన్ వెక్టర్ అవుద్ది. విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ తో మనం మెజర్ చేయాలి ఏ అనే పాయింట్ ని ఎక్కడైతే ఉందో టోటల్ 3D స్పేస్ లో ఏ అనే పాయింట్ ఎక్కడ ఉందా అన్నది మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ పొజిషన్ వెక్టర్ తో విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ మనం మెజర్ చేయాలి వెక్టర్ ఫార్మ్ లో. ఓకే, సో వెక్టర్ ఫార్మ్ లో పొజిషన్ వెక్టర్ ఆర్ బార్ ని ఎలా మెజర్ చేస్తాం, ఈ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏదైతే ఏ అనే పాయింట్ ఉందో ఈ 3D స్పేస్ లో దాని కోఆర్డినేట్స్ ఏమవుతాయి, ఎక్స్ కామా వై కామా జెడ్ కదా అవుతుంది. ఇదే కదా జనరల్ దీని కోఆర్డినేట్. సో ఆ కోఆర్డినేట్స్ ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ వెక్టర్ ఫార్మ్ లో ఎలా రాయాలి, ఎప్పుడైనా మనకి ఒక వెక్టర్ రాయాలంటే మ్యాగ్నిట్యూడ్ ఇంటూ డైరెక్షన్ ప్రొడక్ట్ చేస్తేనే అది వెక్టర్ అవుతుంది అని చెప్పాను. ప్రతిసారి ఇది రాయకూడదు, జస్ట్ మనకి బేసిక్స్ కాబట్టి నేను రాస్తున్నాను ప్రతిసారి. ఓకే, జనరల్ గా మనం ఫార్ములాలో రాసుకోకూడదు. సో జస్ట్ మ్యాగ్నిట్యూడ్ ఇంటూ డైరెక్షన్ ఉండాలి. సో ఆల్రెడీ కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ ఏ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, ఎక్స్ కామా వై కామా జెడ్ అన్నది. విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ తో నేను ఎప్పుడైనా దీన్ని లొకేట్ చేస్తేనే అది ఫిక్స్డ్ వెక్టర్ అవుతుంది. దీని డెఫినేషన్ కూడా చూడండి, హూజ్ ఇనిషియల్ పాయింట్ ఆర్ టెయిల్ ఈజ్ ఫిక్స్డ్. నేను ఆల్రెడీ ఈ వెక్టర్ ఏదైతే ఆర్ బార్ ఉందో టెయిల్ నేను ఫిక్స్ చేశాను కదా ఆరిజిన్ దగ్గర. సో అందుకు దీన్ని ఫిక్స్డ్ వెక్టర్ అన్నాం. దాన్ని 2 టైప్స్ లో మనం మెజర్ చేసుకుంటాం ఇక్కడ. సో పొజిషన్ వెక్టర్ కి వచ్చేసరికి వెక్టర్ ఎప్పుడు కూడా ఒక సర్టైన్ పాయింట్ 3D స్పేస్ కోఆర్డినేట్ సిస్టమ్ లో ఒక సర్టైన్ పాయింట్ యొక్క లొకేషన్ నువ్వు మెజర్ చేయాలంటే విత్ రెస్పెక్ట్ టు సమ్ రెఫరెన్స్ సోర్స్ అన్నది మనకు ఉండాలి. అది ఎక్కడి నుండి మనం చేస్తున్నాం, ఫిక్స్డ్ ఆరిజిన్ దగ్గర నుండి మనం మెజర్ చేస్తున్నాం. అందుకే ఆర్ బార్ తో మనం ఇండికేట్ చేసాం. సో ఆర్ బార్ యొక్క వెక్టర్ ఫామ్ ఇప్పుడు రాద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఎంత ఉంది, మ్యాగ్నిట్యూడ్ ఎక్స్ యాక్సిస్ లో ఉండే యూనిట్ వెక్టర్ ఏమవుతుంది ఇక్కడ, ఐ క్యాప్ ప్లస్. ఓకే,
నెక్స్ట్ ఇంకోటి y యాక్సిస్ ఉంది, y యాక్సిస్ లో ఉండే మ్యాగ్నిట్యూడ్ YA, దాని దగ్గర ఉండే యూనిట్ వెక్టర్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది అని చెప్పాను కదా, J క్యాప్ అవుతుంది దీని దగ్గర ఉండేది. సో z యాక్సిస్ లో ఉండేది మనకి యూనిట్ వెక్టర్ K క్యాప్ కదా, ఇది మనకి డైరెక్షన్ అవుతుంది, మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది Z అవుతుంది. సో ఈ R బార్ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ XI క్యాప్ ప్లస్ Y J క్యాప్ ప్లస్ ZK క్యాప్ అన్నది మనకి R బార్ అనే పోర్షన్ వెక్టర్ యొక్క జనరల్ ఫార్మ్, ఇది పోర్షన్ వెక్టర్ యొక్క జనరల్ ఫార్మ్. సో ఈ విధంగా మనం పోర్షన్ వెక్టర్స్ ని మనం రిప్రజెంట్ చేసి చూపిస్తాం అన్నమాట, ఇది దీని కాన్సెప్ట్. సో నెక్స్ట్ వచ్చేసరికి డిస్ప్లేస్మెంట్ వెక్టర్ కోసం స్టడీ చేద్దాం. సెకండ్ వన్ బి, డిస్ప్లేస్మెంట్ వెక్టర్. డిస్ప్లేస్మెంట్ వెక్టర్. సో డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే 2D స్పేస్ తీసుకుంటున్నాను, జస్ట్ 2D లోనే నేను క్యాలిక్యులేట్ చేస్తున్నా. 2D స్పేస్ లో ఫర్ ఎగ్జాంపుల్ విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ ఏ అనే పాయింట్ ని ఫస్ట్ లొకేట్ చేసాం. సో లొకేట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ పోర్షన్ వెక్టర్ ఏమవుతుంది, ఇనీషియల్ పోర్షన్ వెక్టర్ అనుకుందాం, R1 బార్ అవుతుంది అంతే కదా ఇనీషియల్ గా. సో ఈ 2D స్పేస్ లో ఒక పార్టికల్ అన్నది ఏ అనే కోఆర్డినేట్ నుండి, ఫర్ ఎగ్జాంపుల్ x1, y1 అనుకుందాం, ఈ కోఆర్డినేట్ ఏ అనే పాయింట్ నుండి ఇంకొక పాయింట్ కి మూవ్ అవుతుంది కదా. ఈ 2D స్పేస్ లో పార్టికల్ అనేది ఏ నుండి B కి మూవ్ అవుతుంది. B అనే పాయింట్ కి వచ్చేసరికి దీని కోఆర్డినేట్స్ చేంజ్ అవుతాయి కదా, x2, y2 అనుకుందాం. ఓకే, సో దీని పొజిషన్ కూడా నేను లొకేట్ చేయాలంటే విత్ రెస్పెక్ట్ ఫిక్స్డ్ ఆరిజిన్ కదా నేను లొకేట్ చేయాలి, అప్పుడే ఇది మనకి ఫిక్స్డ్ వెక్టర్ అవుతుంది. సో ఇప్పుడు దీని యొక్క పొజిషన్ వెక్టర్ ఏమనుకోవాలి, O నుండి B కి వచ్చినప్పటికి ఇక్కడ R1 బార్ అయినప్పుడు దీని యొక్క పొజిషన్ వెక్టర్ ఇక్కడ ఏమవ్వాలి, R2 బార్ అవుతుంది. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఏంటంటే జనరల్ డిస్ప్లేస్మెంట్ ఏంటి, ఇట్ ఈస్ ద షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనిషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్. సో ఏ నుండి B కి ఒక వెక్టర్ డ్రా చేయడమే, ఇది మనకి AB బార్ అన్నది డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అవుతుంది. ఓకే, సో ఇఫ్ R1 బార్ అండ్ R2 బార్ ఆర్ ఇనిషియల్ and final position vectors of a particle, then AB bar is the magnitude of displacement vector, ఓకే. సో ఏబి బార్ అన్నది మనం క్యాలిక్యులేట్ చేయాలి, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ ఏబి బార్ కావాలంటే డిస్ప్లేస్మెంట్ ఎస్ బార్ కావాలంటే అది ఏబి బార్ కి అది ఈక్వల్ అవుతుంది. ఓకే, సో ఏబి బార్ కావాలి అంటే ఫస్ట్ R2 వెక్టరే ఒకసారి చూడండి, లెంత్ అన్నది ఎక్కువగా ఉంది కంపేర్ టు R1 బార్. R2 బార్ యొక్క లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి R2 బార్ నుండి R1 బార్ ని సబ్ట్రాక్ట్ చేస్తే ఈ సెకండ్ పొజిషన్ వెక్టర్ అండి ఇనీషియల్ పొజిషన్ వెక్టర్ ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు కావాల్సిన డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఏబి బార్ వచ్చేస్తుంది కదా. ఇది మీరు ఎలాగైనా చేసుకోవచ్చు, మీకు ఆల్రెడీ నేను ట్రయాంగిల్ లా వెక్టర్స్ నీకు నేర్పించాను ఆల్రెడీ. ట్రయాంగిల్ వెక్టర్స్ ప్రకారంగా కూడా గ్రాఫికల్ మెథడ్ ప్రకారం నువ్వు థియరం ఏం చెప్తుంది, 2 వెక్టర్స్ ఎప్పుడైనా అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్ చేస్తే థర్డ్ వెక్టర్ ఏదైతే ఆపోజిట్ వెక్టర్ ఉందో అది రిజల్టెంట్ ఇండికేట్ చేస్తుందని థియరం చెప్తుంది. దాని పరంగా అయినా నువ్వు ఫార్ములా రాసుకోవచ్చు, R2 బార్ ఇజ్ ఈక్వల్స్ టు R1 బార్ ప్లస్ ఏబి బార్. సో అలాంటప్పుడు ఏమవ్వాలి, ఏబి బార్ వాల్యూ R2 బార్ మైనస్ R1 బార్. సో మీరు ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్స్ కింద అయినా నువ్వు ఫార్ములా రాసుకోవచ్చు, లేకపోతే ఈ డిఫరెన్స్ బిట్వీన్ 2 ఇనిషియల్ అండ్ ఫైనల్ వెక్టర్స్ కి డిఫరెన్స్ చేసినా పర్లేదు. ఓకే, సో అలా రాసుకున్నా పర్లేదు. సో ఇప్పుడు R2 బార్ యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయి, ఇక్కడ దీని R2 బార్ ఏదైతే పొజిషన్ వెక్టర్ ఉందో ప్రీవియస్ పొజిషన్ వెక్టర్స్ రాస్తున్నప్పుడు R బార్ కి ఫార్ములా నేర్పించాను, XI క్యాప్ ప్లస్ YJ క్యాప్ అనేది మనకి వెక్టర్ ఫార్మ్ ఆఫ్ పొజిషన్ వెక్టర్ అనేసి మీకు ఇందాక ప్రీవియస్ ఇది సెకండ్ కేసు. ఫస్ట్ కేసులో మనకు ఆల్రెడీ ఫార్ములా చెప్పాను, R బార్ ఇజ్ ఈక్వల్స్ టు XI క్యాప్ ప్లస్ YJ క్యాప్. సో ఇక్కడ 2D స్పేస్ కాబట్టి 2 మాత్రమే రాశాను, ప్రీవియస్ ఫార్ములా మాత్రం 3D స్పేస్ లో ప్లస్ ZK క్యాప్ కూడా మేము మెన్షన్ చేసాం, ఇక్కడ అంత అవసరం లేదు. ఓకే, 2D స్పేస్ కాబట్టి జస్ట్ X Y డైమెన్షన్స్ రాసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి R2 వాల్యూ ఏమవుతుంది, కోఆర్డినేట్స్ ఎంత x2, y2. సో ఇప్పుడు నేను దాన్ని ఇప్పుడు R2 బార్ ద వాల్యూస్ రాస్తా. x2 i క్యాప్ మ్యాగ్నిట్యూడ్ రాసాము, ఆ x యాక్సిస్ ఉండే యూనిట్ వెక్టర్ ఎప్పుడు కూడా i క్యాప్. అలానే ప్లస్ నెక్స్ట్ ఎంత ఉంది, y2 అన్నది మ్యాగ్నిట్యూడ్, ఆ y2 ఏ యాక్సిస్ లో ఉంటుంది ఎప్పుడు కూడా y యాక్సిస్ లో ఉంటుంది, దానిలో ఉండే యూనిట్ వెక్టర్ j క్యాప్ మైనస్ నెక్స్ట్
ఆర్ వన్ బార్ అంటే ఫస్ట్ ఇనీషియల్ పొజిషన్ వెక్టారే కదా, ఏనే కదా లొకేట్ చేయాలి. నెక్స్ట్ దాని యొక్క కోఆర్డినేట్స్ ఎంత, x1 y1. సో దాని ఏమవుతుంది, ఫస్ట్ మనకి x1 x యాక్సిస్ లో ఉండే యూనిట్ వెక్టర్ ఎప్పుడు కూడా i క్యాప్ ప్లస్ నెక్స్ట్ y యాక్సిస్ లో ఉండేది మనకి ఎప్పుడు కూడా ప్లస్ y1 ఇంటూ j క్యాప్. y యాక్సిస్ లో ఉండేది ఎప్పుడు కూడా j క్యాప్ కదా యూనిట్ వెక్టర్. సో దీన్ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. x2 i క్యాప్ ఓకే ప్లస్ y2 j క్యాప్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ ఇంక మైనస్ తో మనకి మల్టిప్లై చేసుకున్నాం. ప్లస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి x1 i క్యాప్ మైనస్ y1 j క్యాప్. ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని మనం సెపరేట్ చేసుకుంటే ఓకే ఐ క్యాప్స్ అని ఒక దగ్గర జే క్యాప్లన్నీ ఒక దగ్గర సెపరేట్ చేస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిట్ వెక్టర్స్ లో మనకి ఫైనల్ గా x2 మైనస్ x1 i క్యాప్ ప్లస్ y2 మైనస్ y1 j క్యాప్ వస్తుంది. ఓకే సో ఇన్ టర్మ్స్ ఆఫ్ వెక్టార్ ఫార్ములా వచ్చింది నాకు. దీనికి నేను ఏం క్యాలిక్యులేట్ చేయాలని చెప్పాను, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఏం అప్లై చేయాలి, మాడ్యులస్ అప్లై చేయాలి. మాడ్యులస్ అప్లై చేస్తే రూట్ ఓవర్ ఓకే ఆల్రెడీ రిజల్టెంట్ ఫార్ములాలో మీకు ఆల్రెడీ నేర్పించాను. రిజల్టెంట్ ఎప్పుడైనా మనకి ఇఫ్ టూ వెక్టర్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ దెన్ ద రిజల్టెంట్ ఫార్ములా ఇస్ గివెన్ యాజ్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అని చెప్పా. ఎక్కడ ఎందుకు ఈ ఫార్ములా వాడాను అంటే x యాక్సిస్ లో y యాక్సిస్ లో ఉండే యూనిట్ వెక్టర్స్ i క్యాప్ j క్యాపే కదా. ఈ టూ యూనిట్ వెక్టర్స్ మధ్యలో ఉండే యాంగిల్ కూడా ఎంత 90 డిగ్రీ. అప్పుడు ఏ ఫార్ములా వాడాలి రిజల్టెంట్ కి, రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో ఇప్పుడు మనకి ఐ క్యాప్ ఉంది, ఇక్కడ జే క్యాప్ ఉంది, దాన్ని నువ్వు ఎడిషన్ చేయాలని చెప్పాడు. మ్యాగ్నిట్యూడ్స్ చూస్తే x2 మైనస్ x1 y2 మైనస్ y1 అన్నది మ్యాగ్నిట్యూడ్స్ అవుతాయి. అవే ఇక్కడ ఏబి అనే వాల్యూస్. సో ఇప్పుడు ఫార్ములా ఏమవుతుంది, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అన్నది మనకి ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అవుతుంది. ఇది మనకి చూడండి డిస్టెన్స్ కోఆర్డినేట్ జామెట్రీలో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఉందా లేదా. సో ఇక్కడ ఈ ఫార్ములా డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఫార్ములా అలానే మ్యాథ్స్ లో డిస్టెన్స్ బిట్వీన్ టూ ఫార్ములా కూడా సేమ్ ఫార్ములాస్. ఎందుకంటే చూడండి 2D స్పేస్ లో మనకి ఏ బి అనే పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ మీరు క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఓకే సో సిమిలర్ కాన్సెప్ట్ అనమాట. మ్యాథ్స్ లో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా, అలానే మన ఫిజిక్స్ లో వచ్చేసరికి డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఫార్ములా. ఓకే ఇది మనకి కాన్సెప్ట్. నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఇప్పుడు 9th వన్ కదా, 9th వన్ ఫ్రీ వెక్టర్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫ్రీ వెక్టర్ అవుతుంది. ఓకే సో ఫ్రీ వెక్టర్ డెఫినేషన్ ఏంటంటే ఫ్రీ వెక్టర్ ఈజ్ ఎ వెక్టర్, ఫ్రీ వెక్టర్ ఈజ్ ఎ వెక్టర్ whose initial point or tail point is not fixed. ఓకే సో దీనికంటూ ఆరిజిన్ దగ్గర లేకపోతే రెఫరెన్స్ పాయింట్ దగ్గర గట్ట మనం టెయిల్ పాయింట్ అన్నది ఫిక్స్ అయి ఉండదు. ఓకే సో అలాంటి వాటిని మనకి ఇంకో పేరు కూడా ఉంది. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్, ఇంకొక పేరుతో కూడా మనం పిలుస్తాం, నాన్ లోకలైజ్డ్ వెక్టర్ అని కూడా పిలుస్తాం. ఇక్కడ నాన్ లోకలైజ్డ్ వెక్టర్. సో దీంతో మనం ఇక్కడ రిప్రజెంట్ చేసి చూపిస్తాం. ఓకే సో దీనికి వచ్చేసరికి ఎగ్జాంపుల్ వెలాసిటీ వెక్టర్ ఆఫ్ ఏ పార్టికల్, వెలాసిటీ వెక్టర్ ఆఫ్ ఏ పార్టికల్ మూవింగ్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ అనే కాదు, అలానే సర్క్యులర్ పాత్ లో కూడా. ఓకే మూవింగ్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్. ఓకే సో ఎప్పుడైనా ఒక వెహికల్ అన్నది ఇనీషియల్ గా యూ అనే వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది అనుకో, కొంత టైం పోయేసరికి ఓకే వెలాసిటీలో చేంజ్ వస్తుంది కదా. ఓకే సో వెలాసిటీలో చేంజ్ వచ్చు. ఒకసారి రోడ్ అన్నది స్ట్రైట్ లో ఉండకపోవచ్చు, కర్వ్డ్ గా కూడా ఉండొచ్చు. ఓకే అలాంటప్పుడు మనకి వెలాసిటీ కావాలి అంటే డైరెక్షన్ ఇక్కడ ఒక టాంజెంట్ కూడా డ్రా చేయాల్సి ఉంటది కర్వ్డ్ రోడ్ మీద. ఓకే సో డైరెక్షన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి వెలాసిటీ వెక్టర్ అనే ఏదైతే టర్మ్ ఉందో దానికంటే ఫిక్స్డ్ రెఫరెన్స్ పాయింట్ అనేది ఏమి ఉండదు. ఓకే డిస్టెన్స్ మనకి ఇప్పుడు పోర్షన్ వెక్టర్ అంటే ఆరిజిన్ నుండి మనం 2D స్పేస్ లో 3D స్పేస్ లో మనం లొకేట్ చేసుకుంటాం ఓ సర్టెన్ డైమెన్షన్ ని ఆ సర్టెన్ పాయింట్ ని. ఓకే కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి ఆరిజిన్ కి మనకి ఫిక్స్ అయ్యి ఉండదు ఇక్కడ. ఓకే సర్టెన్ రెఫరెన్స్ అంటూ ఏమి ఉండదు. పర్టికులర్ పాయింట్ దగ్గర నువ్వు టాంజెంట్ డ్రా చేస్తే గానీ నీకు వెలాసిటీ వెక్టర్ యొక్క డైరెక్షన్ అన్నది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయలేం. అది దీనికి ఎగ్జాంపుల్. ఫోర్స్ కూడా అలానే ఏ వెక్టర్స్ ఫిజికల్ క్వాంటిటీస్ కైనా నువ్వు ఇది రిలేట్ చేసుకోవచ్చు ఇలాంటి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వచ్చేసరికి నెగిటివ్ వెక్టర్. 10th one. ఓకే ఏ వెక్టర్ ఈస్ said to be negative of other vector
if they have same magnitude, they have same magnitude but opposite direction, సో దీనికి ఏంటంటే ఎగ్జాంపుల్ మనకి సింపుల్, ఎప్పుడైనా టూ వెక్టర్స్ మనకి ఓకే మ్యాగ్నిట్యూడ్స్ ఈక్వల్ అవ్వని చెప్తున్నాడు. అందాకే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. జీరో వెక్టర్ యొక్క ప్రాపర్టీ చెప్తున్నప్పుడే నేను ఏమన్నాను, ఏ బార్ ప్లస్ బి బార్ ఇజ్ ఈక్వల్స్ టు కానీ మనకి వచ్చే ఏదైతే అవుట్కమ్ ఉందో అది మనకి నల్ వెక్టర్ అయితే ఏ బార్ ఇజ్ ఈక్వల్స్ టు నెగిటివ్ ఆఫ్ ద బి వెక్టర్ అని నేను ఒక ప్రాపర్టీ చెప్పానా. సో అందులో చెప్తున్నప్పుడు దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ ఏ బార్ బి బార్ అన్నది మ్యాగ్నిట్యూడ్ సేమ్ గా ఉంటాయని చెప్పాను, బట్ డైరెక్షన్స్ చూసేసరికి ఆపోజిట్ గా ఉంటాయని చెప్పాను. యారో హెడ్స్ అన్నవి ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఉంటాయి, బట్ మ్యాగ్నిట్యూడ్ లెంత్ ఆఫ్ ద లైన్ మాత్రం సేమ్ గా ఉండాలి. అలాంటి వెక్టర్స్ అన్ని కూడా నెగిటివ్ వెక్టర్స్ అంటాం. నెక్స్ట్ 11th వన్, కోఇనిషియల్ వెక్టర్స్. ఓకే, దీని డెఫినేషన్ ఏంటో చూద్దాం. కోఇనిషియల్ వెక్టర్స్ ఆర్ దోస్ వెక్టర్స్ which have the same initial points, okay. So కోఇనిషియల్ వెక్టర్స్ కి మనకి సేమ్ ఇనిషియల్ పాయింట్ ఉండాలని చెప్పాడు. సో ఇనిషియల్ పాయింట్ అన్నది ఒకటే ఉండాలి, అది లెట్ ఇట్ బి ఓ అనుకుందాం. దాని నుండి నెంబర్ ఆఫ్ వెక్టర్స్ మనకి పాస్ అవ్వాలి. ఓకే, సో మనకి ఇలా ఏ బార్ వెక్టర్, బి బార్, సి బార్, డి బార్ అనే వెక్టర్స్ కి ఈ 4 వెక్టర్స్ కూడా ఇనిషియల్ పాయింట్ అనేది కామన్ గా ఉండాలి. ఓకే, ఆ ఇనిషియల్ పాయింట్ ఓ అన్నమాట ఇక్కడ. ఓకే, కాన్కరెంట్ వెక్టర్ అని కూడా అనొచ్చు దీన్ని, ఇంకొక థర్డ్ కాన్కరెంట్ వెక్టర్ అని కూడా మనం పిలవచ్చు ఇక్కడ. ఓకే, కాబట్టి కాన్కరెంట్ వెక్టర్ కి వచ్చేసరికి మనకి కోఇనిషియల్ వెక్టర్స్ తో పాటు ఇంకోటి కూడా అవుతుంది. 12th వన్ అది కోటెర్మినస్ వెక్టర్స్ అని కూడా మనం పిలవచ్చు, కోటెర్మినస్ వెక్టర్స్. ఓకే, ఈ 2 వెక్టర్స్ ని కంబైన్డ్ గా మనం కాన్కరెంట్ వెక్టర్స్ అని పిలుస్తాం. సో దీని డెఫినేషన్ ఏంటంటే చూద్దాం. కోటెర్మినస్ వెక్టర్స్ ఆర్ దోస్ వెక్టర్స్ which have the same terminating point. Okay, terminating point. సో ఈ కోటెర్మినస్ వెక్టర్స్ కి వచ్చేసరికి సేమ్ టెర్మినేటింగ్ పాయింట్ ఉండాలి. లెట్ ఇట్ బి ఓ, అగైన్ ఓ అనే తీసుకుందాం. సో ఆ పాయింట్ కి వచ్చేసరికి హెడ్స్ అన్ని వచ్చి కోయిన్సైడ్ అవ్వాలి. టెర్మినల్ పాయింట్ అంటే ఎప్పుడు కూడా ఒక వెక్టర్ ఎప్పుడు కూడా మనకి యారో హెడ్ ఒక రేతో డినోట్ చేస్తాం కాబట్టి ఇనీషియల్ పాయింట్ అన్నది పి అవుతుంది, ఫైనల్ పాయింట్ అన్నది క్యూ అంటాం. ఓకే, ఈ ఫైనల్ పాయింట్ ఇంకో పేరు టెర్మినల్ పాయింట్. అంటే నథింగ్ బట్ ఈ యారో హెడ్ ఎక్కడైతే ఎగ్జిస్ట్ అయి ఉంటుందో వాటిని మనం టెర్మినల్ పాయింట్స్ అంటాం. సో సేమ్ టెర్మినేటింగ్ పాయింట్ ఉండాలి. ఎన్ని వెక్టర్స్ ఉంటే అన్ని వెక్టర్స్, ఏ బార్, బి బార్, సి బార్, డి బార్ అనే 4 వెక్టర్స్ కి కామన్ గా మనకి ఏవైతే టెర్మినేటింగ్ అంటే ఫైనల్ ఏదైతే వెక్టర్ ఉందో అది మనకి యారో హెడ్ అన్ని కూడా ఒక కామన్ పాయింట్ ని ఇండికేట్ చేసి చూపిస్తున్నాయి. సో ఓ అనే పాయింట్ దగ్గరకు వచ్చి మీట్ అవుతున్నాయి చూసారా. సో సేమ్ టెర్మినేటింగ్ పాయింట్ ఆర్ కామన్ అని కూడా అనొచ్చు. ఓకే, సేమ్ టెర్మినేటింగ్ పాయింట్ ఆర్ కామన్ టెర్మినేటింగ్ పాయింట్ ఏవైతే ఈ 4 వెక్టర్స్ కి ఉన్నాయో సో వాటిని మనం ఆ వెక్టర్స్ అన్నిటినీ కూడా కలిపి మనం కోటెర్మినస్ వెక్టర్స్ అంటాం. సో కోటెర్మినస్ వెక్టర్స్ అలానే కోఇనిషియల్ వెక్టర్స్ రెండింటినీ మనం కాన్కరెంట్ వెక్టర్స్ అని పిలవచ్చు. నెక్స్ట్ చూద్దాం 13th వన్, కోప్లానార్ వెక్టర్స్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి కోప్లానార్ వెక్టర్స్ 13th వన్. సో కోప్లానార్ వెక్టర్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో 2 or more vectors are said to be coplanar. Okay, said to be coplanar if the vectors are parallel to the same plane or lie on the same plane. Okay,
సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఆల్రెడీ కొలీనియర్ వెక్టర్స్ చెప్పుకున్నాం. కొలీనియర్ వెక్టర్స్ కోప్లానర్ వెక్టర్స్ లో చిన్న డిఫరెన్స్ అంతే. అక్కడ నేను వచ్చేసరికి వెక్టర్స్ ఆర్ ప్యారలల్ టు ద సేమ్ లైన్ అని చెప్పాను. ఒక పర్టికులర్ లైన్ కి ప్యారలల్ గా ఉండే వెక్టర్స్ అన్ని కూడా కొలీనియర్ వెక్టర్స్ అని చెప్పుకున్నాం ప్రీవియస్ డిస్కషన్ లో. ఇక్కడికి వచ్చేసరికి సేమ్ ప్లేన్ అన్నాడు. సేమ్ ప్లేన్ అంటే నథింగ్ బట్ ఏంటది, XY డైమెన్షన్స్ లో ఉండే మనకు ఒక సేమ్ ప్లేన్ పేపర్ అనుకోండి. ఆ ప్లేన్ పేపర్ కి ఏదైనా వెక్టర్స్ కానీ ప్యారలల్ గా ఉన్నాయి అనుకోండి ఇలాగా, ఓకే, C బార్ D బార్. సో ఇవన్నీ కొలీనియర్ వెక్టర్సే. అలానే ఇంకొక కేసు కూడా ఉంది, లై ఆన్ ద సేమ్ ప్లేన్ అన్నాడు. సో ఇప్పుడు ఈ ప్లేన్ మీద E బార్, F బార్, Z బార్, ఓకే, ఇలాంటివి ఎన్ని వెక్టర్స్ ఉన్నా సరే ఈ పర్టికులర్ ప్లేన్ మీద ఇవి కూడా కోప్లానర్ వెక్టర్స్ అంటున్నాడు. బట్ పర్పెండిక్యులర్ గా మాత్రం ఉండకూడదు పర్టికులర్ ప్లేన్ కి. అలానే ఈ అవుట్ సైడ్ అయినా సరే, ఓకే, ప్లేన్ మీద అయినా లేకపోతే అవుట్ సైడ్ అయినా సరే పర్పెండిక్యులర్ గా మాత్రం ఉండకూడదు. ప్యారలల్ గా ఉండే ఏ వెక్టర్స్ అయినా సరే అవుట్ సైడ్ ఉన్నా లేకపోతే ఈ ప్లేన్ మీద ఎగ్జిస్ట్ అయి ఉన్నా సరే అవన్నీ కూడా మనం కోప్లానర్ వెక్టర్స్ అంటాం. పర్పెండిక్యులర్ మాత్రం ఉండకూడదు. నెక్స్ట్ వచ్చేసరికి మాత్రం 14th ప్రాపర్ వెక్టర్ అంటారు. నెక్స్ట్ వన్ ప్రాపర్ వెక్టర్. సో ఎనీ వెక్టర్ whose magnitude is not equal to 0 is known as ప్రాపర్ వెక్టర్. ఓకే, సో మనకి ఎప్పుడు కూడా ఒక వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అన్నది నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. ఆ వెక్టర్స్ అన్ని కూడా మనకి ప్రాపర్ వెక్టర్ అంటాం. ఓకే, సో మ్యాగ్నిట్యూడ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా 0 ఉండకూడదు. 0 ఉంటే మాత్రం అది ప్రాపర్ వెక్టర్ అవ్వదు. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం 15th వన్, పోలార్ వెక్టర్ ఆర్ రియల్ వెక్టర్ అంటాం. పోలార్ వెక్టర్ ఆర్ రియల్ వెక్టర్. ఓకే, సో దీని డెఫినేషన్ ఏంటో చూద్దాం. పోలార్ వెక్టర్ ఆర్ రియల్ వెక్టర్ ఈజ్ ఎ వెక్టర్. పోలార్ వెక్టర్ ఆర్ రియల్ వెక్టర్ ఈజ్ ఏ vector which possesses direction inherently or vectors producing ఇంకో డెఫినేషన్ అన్నమాట, వెక్టర్ ప్రొడ్యూసింగ్ స్ట్రైట్ లైన్ లీనియర్ ఎఫెక్ట్స్. అనదర్ డెఫినేషన్, స్ట్రైట్ లైన్ linear effects are known as polar vectors. ఓకే, సో ఈ పోలార్ వెక్టర్స్ కి ఎప్పుడు కూడా మనకి డైరెక్షన్ అన్నది ఒక పర్టికులర్ డైరెక్షన్ అన్నది దాని యొక్క బిహేవియర్ లోనే ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ డిస్ప్లేస్మెంట్ తీసుకుందాం. ఓకే, డిస్ప్లేస్మెంట్ న్యాచురల్ గానే ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అనమాట కంప్లీట్ గా. ఓకే, ఈ వెక్టర్స్ అన్నిటికీను ఇన్హెరెంట్లీ మీనింగ్ ఏంటంటే న్యాచురల్ గానే ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అనేసి చెప్తున్నాడు. డిస్ప్లేస్మెంట్ కి, వెలాసిటీకి, అలానే ఫోర్స్, మొమెంటం, ఇవన్నిటికీ కూడా ఆటోమేటిక్ గా మనం ఇది మెన్షన్ చేస్తున్నప్పుడే ఏమని మెన్షన్ చేస్తాం, డిస్ప్లేస్మెంట్ S bar is equals to 5 meters along east. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఈస్ట్ వైపు 5 meters ట్రావెల్ చేసాడని చెప్పడానికి మనం ఏం చెప్తాం, డిస్ప్లేస్మెంట్ ఇండికేట్ చేస్తున్నప్పుడు 5 meter అలాంగ్ ఈస్ట్ అని చెప్తాం. అలానే వెలాసిటీ వెక్టర్ ని ఇండికేట్ చేస్తున్నప్పుడు V bar కూడా మనకి 5 meter per second అలాంగ్ ఈస్ట్ అని చెప్తాం. అంటే ఈస్ట్ డైరెక్షన్ లో 5 meter per second తో మనకి ట్రావెల్ చేస్తున్నాడు అని డిస్కస్ చేస్తాం. అలానే ఫోర్స్ కూడా వచ్చేసరికి F bar is equals to 5 newtons యాక్టింగ్ అలాంగ్ ఈస్ట్ అని చెప్తాం. ఓకే, సో న్యాచురల్ గానే ఆ పర్టికులర్ డైరెక్షన్ అన్నది వీటికి ఎగ్జిస్ట్ అయి ఉంటది. ఓకే, సో మనకి యాక్ట్ అవుతున్నప్పుడే ఒక పర్టికులర్ డైరెక్షన్ యొక్క నేచర్ ని చూపిస్తుంది కాబట్టి ఆ వెక్టర్స్ అన్ని కూడా మనకి రియల్ వెక్టర్స్, పోలార్ వెక్టర్స్ అని ఇండికేట్ చేస్తాం. ఓకే, సో ఇది దీని యొక్క ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ వన్. ఓకే, సూడో వెక్టర్ కోసం చూద్దాం. 16th సూడో వెక్టర్. దీని ఇంకో పేరు కూడా ఉంది, యాక్సియల్ వెక్టర్ అంటాం. ఓకే, సో సూడో అంటే మీనింగ్ ఏంటంటే మనకి సూడో అంటే విర్చువల్, ఓకే, ఆర్ ఇమాజినరీ. మనం ఇమాజిన్ చేసుకోవాల్సి ఉంటుంది, ఈ వెక్టర్స్ ని మనం ఇమాజిన్ చేసుకోవాలి. ఓకే, సో ఇమాజినరీ. సో ఒక
రియల్ వెక్టార్ ఎప్పుడైనా కానీ మనం రొటేట్ చేస్తే, ఓకే, స్ట్రైట్ లైన్ లీనియర్ ఎఫెక్ట్స్ ఏవైతే ప్రొడ్యూస్ చేస్తున్న వెక్టార్స్ అనేవి ప్రీవియస్ దాంట్లో ఎగ్జాంపుల్స్ చెప్పా కదా, వాటిని మనం రొటేట్ చేసినప్పుడు మనకి వెక్టార్స్ అనేవి మనకి ఎగ్జిస్ట్ అవుతాయి అనమాట. ఓకే, అలాంటప్పుడే మనకి అవి విర్చువల్ ఇమాజినరీ అంటాం. ఓకే, సో మనం చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి దీని డెఫినేషన్. సూడో వెక్టర్ ఈజ్ ఎ వెక్టర్. సూడో వెక్టర్ ఈజ్ ఎ వెక్టర్ which does not possesses direction inherently. ఓకే, సో ఈ వెక్టార్స్ ఏవైతే ఉంటాయో ఈ వెక్టార్స్ అన్నిటికీ కూడా మనకి డైరెక్షన్ అన్నది దానికి న్యాచురల్ గా ఉండదు. ఓకే, మనం ఏం చేయాలి, ఆ పోలార్ వెక్టర్స్ ఏవైతే ప్రీవియస్ దాంట్లో డిస్కస్ చేస్తామో వాటిని కానీ మనం రొటేట్ చేస్తే అప్పుడు ఈ వెక్టర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి అనమాట. అంతవరకు కూడా ఇవి ఎగ్జిస్టెన్స్ లో ఉండవు. సో చూద్దాం ఏ కేసెస్ లో ఉంటాయో చూద్దాం. సో ద రొటేషనల్ ఎఫెక్ట్ ఆఫ్ ఏ polar vector gives rise to a polar vector ని రొటేట్ చేస్తే మనకి న్యూ వెక్టర్ వస్తుంది. gives rise to a new vector called as axial vector. అప్పుడు మనకి రొటేట్ చేస్తే గానీ మనకి ఈ వెక్టర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, సో అవి యాక్సియల్ వెక్టర్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, దీస్ రిప్రజెంట్స్ ఇది ఏ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుందో చెప్తున్నాను ఇప్పుడు. దీస్ రిప్రజెంట్స్ rotational effects, okay, and acts along the axis of rotation, okay. సో మనకి ఎప్పుడు కూడా ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఏ డైరెక్షన్ లో రొటేట్ అవుతుందో ఆ డైరెక్షన్ లోనే మనకి పర్టికులర్ పోలార్ వెక్టర్ సూడో వెక్టర్ గానీ యాక్సియల్ వెక్టర్ గానీ ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. సో అవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ మనం చెప్తాను చూడండి ఆ వెక్టర్స్ ఏంటో. సో ఫస్ట్ వచ్చేసరికి యాంగులర్ వెలాసిటీ, నెక్స్ట్ వచ్చేసరికి టార్క్, ఓకే, అలానే యాంగులర్ మొమెంటం. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఇంకా ఉన్నాయి. ఓకే, ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా మనకి సూడో వెక్టర్స్ అవుతాయి. సో ఏదో ఒకటి డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ టార్క్ ఉందనుకోండి, టార్క్ లో మనకి ఫోర్స్ అనే వెక్టర్ ఉందా, ఫోర్స్ ని కానీ నేను రొటేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక డోర్ హ్యాండిల్ ఉంది. ఓకే, డోర్ హ్యాండిల్ పైన నేను ఫోర్స్ అప్లై చేశాను అనుకోండి. ఓకే, ఫోర్స్ అప్లై చేస్తున్నట్టు ఫోర్స్ అన్నది కొంత లెవర్ ఆర్మ్ దగ్గర, అంటే ఈ లెంత్ అనే పోర్షన్ వెక్టర్ మీద యాక్ట్ అయ్యింది అనుకోండి. ఆ ఫోర్స్ ఏదైతే యాక్ట్ అవుతుందో ఈ పర్టికులర్ రేడియస్ మీద కదా యాక్ట్ అవుతుంది. అలా యాక్ట్ అవుతున్నప్పుడు నేను ఇప్పుడు డోర్ హ్యాండిల్ నేను ఫోర్స్ తో ఇలా పుల్ చేస్తున్నప్పుడు ఇది ఏమవుతుంది, ఇక్కడ నేను పుల్ చేస్తే ఈ ఏదైతే హ్యాండిల్ ఉంటుందో అది రొటేట్ అవుతుంది ఈ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో. సో ఈ డైరెక్షన్ లో ఏదైతే మనకి రొటేట్ అవుతుందో దేని వల్ల రొటేట్ అవుతుంది, ఈ పోలార్ వెక్టర్ ని నేను రొటేట్ చేయడం వల్లే కదా ఇక్కడ కొత్త క్వాంటిటీ అన్నది ఎగ్జిస్ట్ అయ్యింది. దాన్నే మనం టార్క్ అంటాం అన్నమాట. ఓకే, సో అలానే మనం స్క్రూ డ్రైవర్ తో మనం స్క్రూలు బిగించినప్పుడు, లేకపోతే మనకి రెంచెస్ తో మనం ఏదైనా బోల్ట్స్ బిగిస్తున్నప్పుడు, ఓకే, సో అలాంటప్పుడు మనకి ఇలాంటి యాక్సియల్ వెక్టర్స్ అనేవి మనకి ఎగ్జిస్టెన్స్ లోకి వస్తాయి అనమాట. ఇవి మనకి సూడో వెక్టర్. సో అలానే యాంగులర్ వెలాసిటీ కూడా అలానే. ఓకే, సో ఏదైనా బాడీ అనేది రొటేట్ చేస్తున్నాం, లైక్ ఫ్యాన్ అనుకోండి, ఫ్యాన్ రొటేట్ అవ్వట్ ఉంటుంది సెంటర్ లో. ఓకే, సో రొటేట్ అవుతున్నప్పుడు బ్లేడ్స్ రొటేట్ అవుతున్నాయి విత్ సమ్ వెలాసిటీ v. ఓకే, రొటేట్ అవుతున్నప్పుడు అగైన్ దీనికి రేడియస్ వెక్టర్ అన్నది ఉంటుంది కదా. సో ఆ రేడియస్ వెక్టర్ మనకి వెలాసిటీ కూడా మనకి పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. ఓకే, థర్డ్ డైమెన్షన్ ఇదే కదా మనకి జెడ్ యాక్సిస్. ఆ జెడ్ యాక్సిస్ లోనే కదా హ్యాండిల్ ఏదైతే ఉందో, ఓకే, రొటేట్ అవుతుంది విత్ సమ్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా. దేని వల్ల రొటేట్ అవుతుంది, ఈ పోలార్ వెక్టర్ వల్లే కదా రొటేట్ అవుతుంది. దాని యొక్క రొటేషనల్ ఎఫెక్టే యాంగులర్ వెలాసిటీ. ఈ విధంగా అన్నది మనకి థర్డ్ డైరెక్షన్ లో ఉండే వెక్టర్స్ మనం ఐడెంటిఫై చేయాలి. దీనికి మనకు ఐడెంటిఫై చేయడానికి మనకి ఒక సైన్ కన్వెన్షన్ ఉంది. ఆ సైన్ కన్వెన్షన్ రైట్ హ్యాండ్ స్క్రూ రూల్ అంటాం. రైట్ హ్యాండ్ స్క్రూ రూల్ యూజ్ చేసి మనం ఈ థర్డ్ వెక్టర్స్ ఏవైతే మనకి సూడో వెక్టర్స్ యాక్సియల్ వెక్టర్స్ ఉన్నాయో అవి మనం డిస్కస్ చేస్తాం. ఇది మనకి ఈరోజు క్లాస్ టైప్స్ ఆఫ్ వెక్టర్స్. సో నెక్స్ట్ క్లాస్ కి వచ్చేసరికి మనకి రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ కోసం డిస్కస్ చేద్దాం. ఎనీవేస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.